జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ ఆవరణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన నిరాహార దీక్షకు బీజేపీ జగిత్యాల నియోజకవర్గ నాయకులు పడాల తిరుపతి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులరైజేషన్ చేసి వారి డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నియమించే టైంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి 3 సంవత్సరాల పీరియడ్ విధిస్తూ 4వ సంవత్సరం రెగ్యులరైజేషన్ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ 3 సంవత్సరాలు గడిచిన రెగ్యులరైజేషన్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, ఇకనైనా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజేషన్ చేసి వారి డిమాండ్లను పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నామన్నారు. సంఘీభావం తెలియజేయడానికి వచ్చినాం. వారందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మనం చూస్తున్నాం. ఆ రోజు మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అసలు తెలంగాణ ఏర్పడే ముందు నిధులు, నీళ్లు, నియామకాలు అనే 3 నినాదాలతోని ఆ రోజు పోరాటం చేసి అన్ని సమండ వర్గాల మద్దతుతోని తెలంగాణ సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న తర్వాత ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ రోజు కేసీఆర్ మాట ఇవ్వడం జరిగింది. సో మాట ఇచ్చిన మడమతింప అవసరమంటే తల తీసుకుంటా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఇంటికో ఉద్యోగం ఇచ్చుడు ఇడిచిపెట్టి ఉన్న ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయింది. మరి వాళ్లకు 3 సంవత్సరాలకు రెగ్యులరైజేషన్ చేస్తానని చెప్పి ఇది 3 సంవత్సరాలు అయిపోయి ఈరోజు 4వ సంవత్సరం కూడా జరిగింది. ఇచ్చిన మాటకు కట్టుబడి లేకుండా ఈరోజు మరి వారిని ఇబ్బందులు పెట్టి వాళ్ళు ఈరోజు రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మనం చూస్తున్నాం గ్రామాలలో మరి కార్యదర్శులే మరి ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి పల్లె ప్రగతి కావచ్చు, మరి అదే రకంగా మన ఊరు మన బాడీ కార్యక్రమం కావచ్చు, మరి గ్రామాల పరిశుద్ధ కార్యక్రమాలు కావచ్చు, మరి అదే రకంగా తీసుకున్నట్లయితే మరి గ్రామ పంచాయతీల జరిగే ప్రతి పనికి గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి ప్రతి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ ఇస్తున్నటువంటి పనులు ఏమైనా నిలబడి చేయించేటువంటి బాధ్యత వాళ్ళు తీసుకొని మరి ప్రతి పనిని ఈరోజు ముందుంచి నడిపించేటువంటి ఎవరు అంటే మరి కార్యదర్శులు. అటువంటి కార్యదర్శులనే ఈరోజు ఇబ్బంది పెడితే అసలు గ్రామ పంచాయతీల పరిస్థితి ఏందో మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మరి మేము ప్రత్యేక నిధులు ఇస్తాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మరి గ్రామ పంచాయతీలను డెవలప్ చేస్తామని చెప్పి ప్రగల్భాల్లో పలికినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజు గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా మనం చూస్తున్నాం. మొన్ననే ఇక్కడనే మరి ఈ రాయికల్ మండలకు సంబంధించిన సర్పంచులందరూ కూడా మాకు రావాల్సిన నిధులు రావడం లేదు, అప్పుడు పనులు చేయమని చెప్పి చెప్పడం జరిగింది. పనులు చేసిన తర్వాత బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతారు అని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది సర్పంచులు అప్పుల పాలై మరి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూసినాం. మరి ఈ రోజు మీరు ఇవ్వవలసినటువంటి నిధులు ఇవ్వకుండా మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులను కూడా మరి సర్పంచులకు కానీ మరి ఉప సర్పంచులకు కానీ కార్యదర్శులకు కానీ తెలియకుండా